లేవే మాట్లాడవే. చంపేస్తాడే నిన్ను. ఈరోజు అమ్మవారి రోజు చంపేస్తాడే. లేవే. హాయ్ గైస్, అందరూ బాగున్నారు కదండి. ఫౌజీ టీజర్ ఎప్పుడు రాబోతుందో తెలిసిపోయింది. అలాగే రాక గ్లిమ్స్ గురించి కూడా అప్డేట్ తెలిసింది. ఎలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా గోబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగ్ మన కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకంటే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఫౌజీ, నాకైతే హను గారి మీద నమ్మకం ఉంది, ఎప్పుడు చెప్తున్నాను కదా. కానీ మొన్న వచ్చిన లుక్ తో చాలా వరకు డౌట్లన్నీ క్లియర్ అయినాయి. అండ్ హోప్ టీజర్ తో ఇంకా బజ్ పుష్ అవ్వాలి. టీజర్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే జూలై 23 అంటున్నారు. అండ్ కొంతమంది ఆగస్ట్ 15 అంటున్నారు. మేబీ జూలై 23 రాకపోతే ఆగస్ట్ 15 గ్యారంటీగా వస్తుంది. నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది ఫౌజీ మీద. ఎందుకంటే అను గారు ఆఫ్టర్ సీతారామం ప్రభాస్ గారిని ఏ రేంజ్ లో చూపిస్తారన్నదే లుక్ తో చాలా వరకు ప్రూవ్ చేశారు. మేబీ టీజర్ లో ఇంకా బాగుండాలి, సినిమా ఇంకా బాగుండాలి. చూద్దాం ఏమవుద్దాం. నాకైతే ఫౌజీ మీద ఎక్సైట్మెంట్ ఉంది. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ టాక్సిక్ ట్రైలర్. నేను ఒకటి మాత్రం చెప్పేస్తాను, టాక్సిక్ మీద ఇప్పటికీ నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టీజర్ లో ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ సినిమా జస్టిఫికేషన్ చేస్తే హ్యాపీ, లేదంటే మనం ఏం చేయాలి. పెట్టినట్టు పెట్టారంటే మన వాళ్ళు కాదు. చూద్దాం ఏమవుద్దాం. నాకైతే ఎక్సైట్మెంట్ కట్ట ఏమీ లేదు. ఎందుకంటే టాక్సిక్ ఇప్పుడు దాకా వచ్చినట్లయితే నాకైతే ఏమీ నచ్చలేదు. మొన్న నచ్చిన గోల్స్ లేడీస్ అని అది కోత పర్లేదు అనిపించింది. మిగతా ఏమీ నచ్చలేదు. అండ్ హోప్ సినిమా బాగుండాలి. ట్రైలర్ అయితే ఆగస్ట్ 8న వస్తాను భయ్య. ముంబైలో ఈవెంట్ చేస్తారంట. టాక్సిక్ మీద ఎంత ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ రామాయణం ట్రైలర్. నిన్నే ప్రెస్ కి అందరికి రామాయణ ట్రైలర్ వేయారంట. 4 minutes ఉందంట. చాలా బాగుంది అంటున్నారు. అండ్ రామాయణ టీం చేసిన తప్పు ఏదైనా ఉందంటే 4000 crores బడ్జెట్ అని చెప్పడం. ఆ బడ్జెట్ చెప్పిన వల్లనే టీజర్ చాలా వరకు నెగిటివ్ క్లాస్ వచ్చేసింది. అండ్ ఆది పురుషుతో కంపేర్ చేసేది అక్కడతో పోయింది. అండ్ నాకు టీజర్ పర్లేదు, బాగానే ఉంది. అండ్ హోప్ సినిమా బాగుండాలి. నాకైతే ఒకటి మాత్రం చెప్తున్నాను, వారణాసి రామాయణం అంటే వారణాసియే. ఎందుకంటే రాజమౌళి గారు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తారు. రామాయణ 2 పాటలకు వెళ్తున్నావు, వారణాసి కాలికోటికి కూడా సరిపోదు. ఎందుకంటే రాజమౌళి గారు ఆ రేంజ్ లో ఇస్తారు. 25 minutes సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉందో వారణాసి మీద. చూద్దాం ఏమవుతుంది. నెక్స్ట్ రాజా సాబ్. ఇదేంటి మొత్తం థియేటికల్ రన్ అంతా అయిపోయింది ఇప్పుడు మాట్లాడతాను అనుకుంటున్నారా? రాజా సాబ్ ఒక అచీవ్మెంట్ గెయిన్ చేసింది భయ్య. ఎందుకంటే జియో హాట్స్టార్ లో 17.5 million చూసారంట చాలా వరకు రాజా సాబ్ ని. థియేటర్ లో మాత్రం చాలా వరకు నెగిటివ్ టాక్ వచ్చేసింది. కానీ ఒకటి భయ, నేను రాజా విషయంలో ఒక డిఫెండ్ చేసేది ఏంటంటే ఆ 40 minutes క్లైమాక్స్ ఏదైతే ఉందో హాస్పిటల్ సీన్ ప్రభాస్ గారు జీవించారు ఆ క్యారెక్టర్ లో మాత్రం. అక్కడ కళ్ళు గిర్రం తిరిగితే నీళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఆఫ్టర్ చాలా లాంగ్ ఇయర్స్ తర్వాత ఆయన ఎమోషనల్ సీక్వెన్స్ లో హైలైట్ గా చేశారు. అండ్ మారుతి గారు నా విషయంలో మాత్రం మెచ్చుకుంటాను నేను. హోప్ అను గారు ఇంకా బాగా చూపిస్తారు. స్పిరిట్ లో అయితే చెప్పుకోలేదు. యాక్టింగ్ ఏ రేంజ్ లో చూపిస్తారని సందీప్ రెడ్డి గారి గురించి అందరు తెలుసు కాబట్టి చూద్దాం ఏమవుతుంది. అండ్ రాజ్యసభ విషయంలో అండ్ నేను చెప్పిన 40 minutes సీక్వెన్స్ మీకు నచ్చింది లేదా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ రామ్ పోతినేని గారు 23rd ఫిలిం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో విలన్ కింద మన రాయ్ సాహు సినిమాలో ఉంటారు కదా జాకీ శ్రాఫ్ గారు, ఆయన ఉంటారంట. రామ్ గారు కాస్టింగ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. హోప్ సినిమా విషయంలో కూడా అంత కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తే హ్యాపీ. అండ్ సైఫ్ అయితే ఎలా అంటున్నారు, ఏం చేసినా పర్లేదు మంచి సినిమా తీయండి. నాకు ఆంధ్రకింగ్ తాలూకా నచ్చింది. అండ్ హోప్ ఈ సినిమా బాగుండాలి. టీజర్ వచ్చింది ఇంకా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ వీక్ ఓటీటీ రిలీజెస్. మా ఇంటి బంగారం జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ గేదెల రాజు కాకినాడ తాలూకా మా దేవి రిటర్ కాకినాడ అని నేనైతే చూడలేదు. అండ్ మీరు చూస్తే చెప్పండి కింద కామెంట్ చేసి. ఆహార స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు. ఈ సినిమా అయితే థియేటర్ చూసుకుంటే అయిపోతుంది భయ్య. ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు. నిన్న చూసిన సినిమా అస్సలు బాగాలేదు. అండ్ మీరు చూసేలేదో కింద కామెంట్ చేయండి. ఈ సినిమా G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ రాకా గ్లిమ్స్. ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ గారు రాకా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ అట్లకి డెడ్ లైన్ కూడా పెట్టారండి భయ్య. డిసెంబర్ లో మాక్సిమం సినిమా అంతా కంప్లీట్ చేసేయాలని. టీజర్ అయితే ఆగస్ట్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తానంట భయ్య. అండ్ నాకు ఎక్సైట్మెంట్ ఉందంటే అట్లీ మీద నాకు నమ్మకం లేదు. ఫస్ట్ నేను చెప్తాను, అట్లీ గారి మీద అస్సలు నమ్మకం లేదు నాకు. వీళ్ళ ప్యారలల్ యూనివర్స్ చేస్తున్నారు. కానీ ఆ ప్యారలల్ యూనివర్స్ లో కూడా మీ ఓటు హక్కు అంటే ఇల్లు గట్టా చూపిస్తానంటే మెసేజ్ పెడతానంటే నా వల్ల కాదు. అట్లీ గారి ట్రీట్మెంట్ కి పూర్తి విభిన్నంగా తీయాలి ఈ సినిమా. నాకు చాలా అల్లు అర్జున్ గారి మీద నమ్మకం ఉంది, కానీ అట్లీ గారి మీద అసలు నమ్మకం లేదు. హోప్ నా థియరీ అంతా రాంగ్ అయ్యి నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తే హ్యాపీ. అండ్ సినిమా బాగుండాలి, అల్లు అర్జున్ గారు మంచి హిట్ పడాలి. చూద్దాం ఏమవుద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. అండ్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకా మంచి అప్డేట్లు చేస్తానంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.